హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళటి మన ఛానల్లో సాఫ్ట్ అండ్ జ్యూసీగా గులాబ్ జాములు కోవతోని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. అందుకు కోవా తీసుకొని ఇక్కడ 500 గ్రామ్స్ కోవా తీసుకున్నా. కోవా మొత్తం లమ్స్ ఏం లేకుండా ప్రెస్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ పాటు లమ్స్ ఏం లేకుండా ఇలా ప్రెస్ చేసుకొని 2 హ్యాండ్ఫుల్ ఆఫ్ మైదా వేసుకోవాలి. మైదా మొత్తం కోవాలో మిక్స్ అయ్యేటట్టుగా ఒకసారి మిక్స్ చేసుకొని పిండి మనకి సాఫ్ట్గా మిక్స్ చేసుకుంటే జామున్ కూడా సాఫ్ట్గా వస్తాయి. ఇలా మొత్తం ఒకసారి సాఫ్ట్గా పిండి మొత్తం ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు షుగర్ సిరప్ కోసం ఒక గిన్నె తీసుకొని అందులో 300 గ్రామ్స్ షుగర్ వేయాలి. 300 గ్రామ్స్కి 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. సిరప్ ఎక్కువ ఇష్టం ఉండేవాళ్ళు ఇంకొక గ్లాస్ వాటర్ కూడా వేసుకోవచ్చు. ఈ వాటర్ మరిగేలోపు మనం చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకుందాము. మనకి ఏ సైజులో జామున్ కావాలో ఆ సైజులో చిన్న చిన్నగా రౌండ్గా క్రాక్స్ ఏమీ లేకుండా ఇలా మొత్తం ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. రౌండ్ షేప్గా చేసుకొని క్రాక్స్ ఏమి లేకుండా చూసుకుంటే మనకి ఈవెన్గా ఫ్రై అవుతాయి అన్నీ. ఈలోపు మనకి షుగర్ కూడా మెల్ట్ అయిపోయింది. ఇందులో 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఇప్పుడు సేమ్ ఇదే విధంగా మిగతా కోవతో కూడా ఇదే విధంగా బాల్స్ అన్ని ప్రిపేర్ చేసుకొని ఒక స్టవ్ పైన కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ చేసుకుందాము. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటి స్లోగా డ్రాప్ చేసుకోవాలి. ఇలా మనకి కడాయిలో ఎన్నైతే సరిపోతాయో అలా స్లోగా 1 బై 1 డ్రాప్ చేసుకొని ఆయిల్ కొంచెం ఎక్కువనే వేసుకోవాలి. అంటే మనకి జామున్ ఇలా మునిగేటట్టుగా వేసుకోవాలి ఆయిల్. అప్పుడైతేనే అన్నీ ఈవెన్గా ఫ్రై అవుతాయి. మనకి స్లోగా రోల్ చేసుకుంటూ లో ఫ్లేమ్లో మీడియం ఫ్లేమ్లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఈవెన్గా అన్నీ ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో స్లోగా ఫ్రై చేసుకుంటే మనకి లోపల కూడా పచ్చివాసన లేకుండా లోపల కూడా చక్కగా ఫ్రై అవుతుంది. అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత ఇవన్నీ తీసేసుకొని మనం షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, అందులో స్లోగా వేసేసుకోవాలి అన్నీ. షుగర్ సిరప్లో ఒక 15 మినిట్స్ పాటు సోక్ చేసుకొని తింటే చాలా సాఫ్ట్గా జ్యూసీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.